హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ నా షార్ట్ వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే ఈ పాటికే అర్థమైపోయి ఉంటుందండి. బాలి వెళ్తున్నాము. ఇక్కడ మేము ప్యాకింగ్ అంతా చేసేసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. 10 days ఉన్నాం కాబట్టి ఇల్లంతా కూడా సెట్ చేసుకొని వెళ్ళడం అదొక పెద్ద పని అండి. ఎవరికైనా ఇది ఐడియా ఉండే ఉంటుంది. అండ్ మనం ఏ కంట్రీకి వెళ్తున్నా మెయిన్గా కావాల్సింది కరెన్సీ అండి. నాకు ఇండోనేషియన్ రూపీ దొరకలేదు హైదరాబాద్లో, అందుకని నేను డాలర్స్ ప్రిఫర్ చేశాను. యూఎస్ డాలర్స్ అక్కడ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ యూఎస్ డాలర్స్ కూడా నేను జస్ట్ $200 మాత్రమే తీసుకున్నాను. ఎందుకు అనేది వీడియోలో చెప్తాను, క్లియర్గా వినండి. అండ్ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఇమిగ్రేషన్లో ఏమేమి ఉంటాయి, వీసాకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ వీసా తీసుకుంటే ఏంటి బెనిఫిట్స్, వీసా ఆన్ అరైవల్కి వెళ్తే ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. అన్నీ కూడా వినండి. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మనకి మెయిన్గా మీరు ఈ వీసా తీసుకున్నా లేదా వీసా ఆన్ అరైవల్కి వెళ్ళినా సరే మీకు రిటర్న్ టికెట్ ఉందా లేదా అని అడుగుతారు. అండ్ హోటల్ బుకింగ్స్ చూపించమని అడుగుతారనమాట. అవి ఉంటేనే మనకి ఇమిగ్రేషన్లో అలో చేస్తారు, లేదు అంటే అక్కడ స్టాప్ చేసేస్తున్నారు. అండ్ ఇంకొకటి మాకు బ్యాంకాక్ లేఓవర్ ఇచ్చారండి. జస్ట్ 1.5 hour ఉండింది. లిటరలీ బ్యాంకాక్ మేము మొత్తం పరిగెత్తాం. ఎయిర్పోర్ట్ మొత్తం చెకింగ్స్ అయితే ఖచ్చితంగా మనము చెకింగ్స్ చేసుకునే వెళ్ళాలి. బట్ ఆ క్యూ లైన్ అనేది ఎక్కువ ఉంటుంది ట్రాన్సిషన్స్లో. దాంట్లో ఏంటంటే వాళ్ళు బాలీది అడుగుతూ ఉన్నారనమాట. బాలీ ఫ్లైట్కి ఎవరైనా ఉన్నారా అని చెప్పి. మేము ఉన్నాము అంటే వాళ్ళు క్యూ లైన్ అంతా క్లియర్ చేసుకుంటూ చెకింగ్ వరకు తీసుకెళ్లారు. చెకింగ్ నుంచి గేట్ వరకు అయితే మేము లిటరలీ ఎంత ఫాస్ట్గా పరిగెత్తాము అంటే, అండ్ అక్కడ అనౌన్స్ చేస్తున్నారు లాస్ట్ కాల్ అని చెప్పి మా పేర్లన్నీ అనౌన్స్ చేస్తున్నారనమాట. లిటరలీ ఆయాసపడుతూ వెళ్ళి కూర్చున్నాము. జస్ట్ ఒక 3 hours మళ్ళీ బాలీలో దిగిపోయాము. మీరు చూస్తున్నదంతా కూడా ఇది బాలీ ఎయిర్పోర్టేనండి. అండ్ బాలీ ఎయిర్పోర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఈ వీసా తీసుకోలేదు. ఈ వీసా ఎందుకు తీసుకోలేదు అంటే మాకు ఒక 3 days ముందు నేను అప్లై చేయడానికి చూశాను. బట్ అదొక 5 working days అవ్వచ్చు అని ఉంది. చాలా వరకు అయితే 1 dayలో వచ్చేస్తుందంట. బట్ ఎందుకైనా మంచిది, రాకపోతే ఇబ్బంది పడతాము, మనీ స్ట్రక్ అయిపోతుంది అని చెప్పేసి వీసా ఆన్ అరైవల్కి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. ఈ వీసాకి వీసా ఆన్ అరైవల్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఇక్కడైతే మీరు చూస్తున్నది ఈ వీసా అనమాట. జస్ట్ మనకి వచ్చిన ఈ వీసాది అక్కడ స్కాన్ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఈ క్యూ లైన్ అదంతా ఏముండదు. వీసా ఆన్ అరైవల్కి ఏంటంటే ఫస్ట్ అమౌంట్ పే చేయాలి, తర్వాత క్యూ లైన్లో మనం ఇమిగ్రేషన్కి వెళ్ళి అక్కడ స్టాంప్ వేయించుకోవాలి. అదన్నీ కంప్లీట్ చేసేసుకొని వచ్చిన తర్వాత లగేజ్ అంతా మేము పిక్ చేసుకుంటున్నాము. అండ్ దీని దగ్గర నుంచి మళ్ళీ మనకి ఇమిగ్రేషన్ చెకింగ్ ఒకటి ఉంటుంది. అది కూడా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తాము. అండ్ బాలీ ఎయిర్పోర్ట్లో మనకి చాలామంది సిమ్ కోసం అడుగుతూ ఉంటారండి. ఎయిర్పోర్ట్లో మాత్రం అస్సలు తీసుకోకండి, చాలా ఎక్స్పెన్సివ్. అండ్ మీకు చాలా టైం టేకింగ్ కూడా. సిమ్ యాక్టివేట్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. చాలా టైం తినేస్తూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ట్రావెల్ చేసి ఉంటారు కాబట్టి ఎయిర్పోర్ట్లో మీరు అవన్నీ కూడా స్కిప్ చేసేయండి. అండ్ టూర్స్ గురించి కూడా చాలా అడుగుతారు. డే ట్రిప్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని. మీరు వాటి గురించి ఏం కంగారు తీసుకోవాల్సిన పని లేదండి. హోటల్కి వెళ్ళిన తర్వాత చాలా రిలాక్స్గా ప్లాన్ చేసుకోవచ్చు. మేము ముందే ప్లాన్ చేసుకున్నాము. బట్ కొత్తగా వెళ్ళే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట, మీరు అక్కడ చూపించే టూర్ ప్యాకేజెస్కి అట్రాక్ట్ అయ్యి బుక్ చేసుకోవడం అలాంటివి ఏవీ చేయకండి. అండ్ ఎయిర్పోర్ట్లో అస్సలు సిమ్ తీసుకోకండి, చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఎయిర్పోర్ట్లో కూడా క్యాష్ ఎక్కడా విత్డ్రా చేయకండి. ఆల్రెడీ మేము హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాము, చాలా తక్కువ ప్రైస్లో బుక్ చేసుకున్నామండి. మేము 4 nights అండ్ 5 daysకి బుక్ చేసాము ఫస్ట్, తర్వాత ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. అండ్ హోటల్ టూర్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మేము 2 BHK ఫ్లాట్ తీసుకున్నాం అనమాట. అయితే మేము హోటల్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఆ డ్రైవరే మాకు పికప్ అండ్ డ్రాపింగ్ కూడా ఉండింది. ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ కూడా ఉంది. పికప్ కోసం వచ్చారు. పికప్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని వెల్కమ్ ఇది చేస్తారనమాట. ఆ వీడియో నా దగ్గర మిస్ అయినట్టుంది, ఉంటే ఇందులో ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. అండ్ మేము ఆ డ్రైవర్ కోసం చూస్తున్నాం. ఇలా మా నేమ్ బోర్డ్ పట్టుకొని వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తుంటారనమాట. మన ఫ్లైట్ టైమింగ్స్ అవి డీటెయిల్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్ టైంకి వచ్చేసారండి. ఫ్లైట్ డిలే అయినా వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారనమాట. మేము వెళ్ళేసరికి అంటే మనకి ఇమిగ్రేషన్లో వీసాలో కొద్దిగా టైం పడుతుంది కదా, మన ఫ్లైట్ టైం ప్రకారంగా వాళ్ళు వచ్చేస్తారు. అండ్ ఇక్కడ మమ్మల్ని డ్రైవర్ వచ్చి పిక్ చేసేసుకున్నారు. ఇక్కడ నుంచి మేము కూటాకి వెళ్ళామన్నమాట. మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చి కూటాలో అనమాట. ఇతనే మాకు హోటల్ నుంచి పంపించిన డ్రైవరు. చాలా హంబుల్గా ఉంటారండి, చాలా ఒబీడియంట్గా ఉంటారు. అండ్ చాలా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. చాలామందికి అక్కడ ఇంగ్లీష్ వచ్చు, రాని వాళ్ళు మాత్రం ఏదైనా గూగుల్ ట్రాన్స్లేట్ అది యూస్ చేస్తారు. బట్ కమ్యూనికేట్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే చూస్తారు. బాలి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. కమింగ్ వీడియోస్లో మీరు చూస్తారు కదా. బాలి వెళ్ళాలి అనుకుంటే తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది A to Z మీకు అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తానండి. అండ్ ఇక్కడ వీసాకి వచ్చి మనకి $30 అవుతుంది పర్ పర్సన్కి. అండ్ నాకు అప్ టు 60 days ఇచ్చారు వీసా టైము. 60 days నేను అక్కడ స్టే చేయొచ్చు.
మేముందైతే 10 డేసే ఉన్నామండి. ఆ 10 డేస్కి ఎంత ఖర్చింది, ఫ్లైట్ టికెట్స్ ఎంత అయ్యాయి, రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఎంత లేఓవర్ వచ్చింది, ఇవన్నీ కూడా మీకు కమింగ్ వీడియోస్లో తెలుస్తూ ఉంటుంది. అండ్ బాలీలో మెయిన్ ప్రాబ్లం వచ్చి ఒక 10 కిలోమీటర్స్కి ఒక్కొక్కసారి ఒక 10 మినిట్స్లోనే వెళ్ళిపోతాము. ఒక్కోసారి 30 to 1 అవర్ పడుతుందన్నమాట. అంటే 30 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా పడుతుంది. ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంటుందండి. అండ్ ఇది మేము కూటా బీచ్, ఇది కూటా బీచ్ పక్కనే మా హోటల్ అనమాట. అండ్ కూటా ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే రిటర్న్ కూడా ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఒక 20 మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతాం. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. నేను ఇంకేదైనా విషయం మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.